మైసెల్ వేదాంత్ మౌర్య, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కోకొల్లలుగా ఇష్టానురీతిగా ఒక దందాను నడిపిస్తున్నటువంటి ఈ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఏం తెలియజేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి నేడు కనబడుతుంది. ఏ విధంగా అంటే కనీసము చదువుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు లేని, మౌలిక సదుపాయాలు లేనటువంటి విద్యా వ్యవస్థ నేడు కొనసాగుతూ ఉన్నది. చదువుకోవడానికి సరైన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు లేకపోయినా చదువుకుంటున్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు కూడా రాని పరిస్థితి ఉన్నది. ఈరోజు నేటికి 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కనీసం విద్యార్థులు చదువుకోవడానికి సదుపాయాలు లేకపోయినా, అరవకొర సదుపాయాలున్నా, పురుగులు పట్టిన అన్నం తిన్నా, లేకపోతే నేల మీద పడుకొనున్నా చదువుకుంటే రేపటి కాడ మా భవిష్యత్తు బాగుంటుంది, ఆ భవిష్యత్తుని మేము చక్కదిద్దుకున్నట్టుంటుంది, మేము రేపు రాబోయే తరాలకి ఒక నాయకత్వాన్ని లేకపోతే ఒక ఉద్యోగం సంపాదించి మా యొక్క ఫ్యామిలీలని మేము పోషించుకోదామని ఎంతోమంది పేద, నిరుపేద, దళిత వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువు కోసం వచ్చినటువంటి పరిస్థితి నేడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. కానీ కనీసం వాళ్ళు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే స్కాలర్షిప్స్ వస్తాయి, వాటిని తోటైనా మేము చదువుకుందామని చెప్పేసి వచ్చినటువంటి ఎంతోమంది నిరుపేద బతుకులలో, నిరుపేద విద్యార్థుల బతుకులలో నిప్పులు జల్లుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టయితే వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళంతలో వాళ్ళు చక్కదిద్దుకునే అవసరం. మీ యొక్క ప్రభుత్వంలో కమిషన్లు అడుగుతున్నారా, లేకపోతే మీ యొక్క ప్రభుత్వంలో ఒక వాటా అడుగుతున్నారా, మీ ప్రభుత్వంలో లేకపోతే ఒక పదవి అడుగుతున్నారా? ఏమడుగుతారు? వాళ్ళంతలో వాళ్ళు చదువుకొని వాళ్ళంతలో వాళ్ళు బాగుపడడం కోసం చదువుకుంటున్నటువంటి చదువును కూడా మీరు కిల్లింగ్ చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజాపాలన 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 అంటారు. ఎక్కడ జరుగుతుంది ప్రజాపాలన? ప్రజాపాలనలో, ఇదే ప్రజాపాలనలో చదువుకున్నటువంటి విద్యార్థులని అడ్డా కూలీలుగా మారుస్తున్నటువంటి వైనం కనబడుతున్నది. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్లు రాక, స్కాలర్షిప్స్ రాక, కాలేజీలలో ఉన్నటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకోవడం కోసం ఆ ఒక స్కాలర్షిప్స్ పైసలు కడితే తప్ప మేము మీ సర్టిఫికెట్లు ఇవ్వము అంటే, పై చదువుల కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో సర్టిఫికెట్లు అవసరం ఉండి అడ్డా కూలీలుగా మారి రోజుకు 500-1000 రూపాయలు సంపాదించుకొని వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థి, డిగ్నేట్గా ఉండాల్సిన విద్యార్థి, తన భవిష్యత్తుని చక్కదిద్దుకోవాల్సిన ఒక విద్యార్థి ఒక పార పని చేసి ఓ అడ్డా కూలీగా వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ కాలేజ్ యాజమాన్యాలకు ఇచ్చి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తెచ్చుకునే ప్రసక్తి ఉన్నది. ఈరోజు నేటికి ఎంత మాఫియా, ఎలా అయితే ఈ యొక్క శాండ్ మాఫియా, అలాగే ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియాలు ఎట్లయితే జరుగుతున్నాయో అలాగే ఈ చదువుకోవడం జరుగుతలేదు, చదువు కొనడం జరుగుతున్నది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలలో ఇవాళ డొనేషన్ల పేర్లతో లక్షలు వసూలు చేస్తూ వాళ్ళు మిద్దెలు మేడలు కడుతూ ఒక ఉన్నతమైనటువంటి డబ్బును సంపాదిస్తూ రాజులుగా ఏలుతున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ, ఇంకా ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు బి కేటగిరీ సీట్లని సెకండ్ విడతలో ఇవ్వాల్సినటువంటి సీట్లని వాళ్ళు డొనేషన్ల పేర్లతో లేక మేనేజ్మెంట్ పేర్లతో లక్షలు దన్నుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతూ విద్యార్థులకి చదువును అమ్మడం జరుగుతున్నది. ఈ వ్యవస్థ ఎటుపోతుంది? ఎందుకంటే సరైన గాడి, ఒక బైక్ నడిపించేవాడో లేకపోతే ఒక కారు నడిపించేవాడో, ఒక ఆటో నడిపించేవాడో లైసెన్స్ లేకుండా బైక్ని కారును ఆటోను నడిపిస్తే ఎట్లా ఉంటుందో, అలాగే ఈ యొక్క వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో చదువు చెప్పడానికి సరైన టీచర్ ఉన్నా కానీ కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మ్గా అతి త్వరలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ను రిలీజ్ చేయాలి. అలాగే ఈ విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలి. లేని ఎడల రాబోయే నెల రోజులలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఆ స్థానిక ఎన్నికలలో విద్యార్థి లోకము మేలుకొని మీ యొక్క భరతాన్ని పట్టి మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తుంది. డిపాజిట్లు కూడా రాకుండా చేసే ప్రయత్నం చేయడం కోసం విద్యార్థి లోకంగా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.
విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్